హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్కి పోట్లీ బటన్స్ డిజైన్ వేసుకోవడానికి పోట్లీ బటన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయో తెలుసుకుందాం. ముందు ఒక 2.5 అంగుళాల క్లాత్ని పొడవుగా తీసుకుని, ఆ తీసుకున్న పొడవు క్లాత్ని 1.5 అంగుళాల క్లాత్గా ఒక చిన్న పీసుల్లో కట్ చేసుకుని, ఆ కట్ చేసుకున్న పీసుల్లో వేస్ట్గా ఉన్న క్లాత్ని, అంటే మనం వేస్ట్గా పడేసే క్లాత్ని, చిన్న క్లాత్ని తీసుకుని దాన్ని రౌండ్ చేసి మన చేతులతో రౌండ్ షేప్ వచ్చేలా చేసి దాన్ని ఆ క్లాత్లో ఫిక్స్ చేసి, ఆ ఫిక్స్ చేసిన క్లాత్ని మనం టైట్గా చుట్టినప్పుడు అది కొంచెం రౌండ్ షేప్ వచ్చి టైట్గా వచ్చినప్పుడు మనం థ్రెడ్ తీసుకుని, ఆ థ్రెడ్ తీసుకున్న థ్రెడ్ని మనం రౌండ్ షేప్లో దగ్గరగా దాన్ని ఫిట్గా చుట్టుకున్న దాన్ని మనం ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నప్పుడు మనం ఫిట్గా వస్తుంది. ఆ ముడి కూడా 1, 2, 3 ముళ్ళు వేసుకుంటే ఫిట్గా ఉంటాయి. ఆ ఫిట్గా ఉన్నదాన్ని కట్ చేసుకుని వెనకున్న వేస్ట్ని కూడా మనం నీట్గా కట్ చేసుకుంటే పోట్లీ బటన్స్ రెడీ. ఈ రెడీ అయిన పోట్లీ బటన్స్ని మొత్తం అన్ని పీసులని కూడా మనం అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అలానే మనం ఈ వేస్ట్ క్లాత్తోనే కాకుండా 3D బాల్స్తో కూడా మనం ఈ పోట్లీ బటన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 3D బాల్స్ అంటే మనం ఫిట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్లో వాష్ చేసినప్పుడు కొంచెం సింక్ అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇలా రద్దుతో చేసుకున్న అయితే పర్ఫెక్ట్గా ఫిట్గా వస్తాయి. అలాగే మనం సింగిల్ పాదం కూడా యూజ్ చేయకుండానే మనం నార్మల్ పాదంతోనే ఈ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసిన ఈ పోట్లీ బటన్స్ని డిజైన్గా వేసుకుంటే డిజైనర్ బ్లౌజ్ రెడీ. కాబట్టి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.